ఎవడితను నా దేవుణ్ణి తిడుతున్నాడా, ఎంత ధైర్యము ఆయనకి అని ఏం చేశాడు, ముందుకు అడిగేశాడు. ఇప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ జనాలు ఎంతమంది క్వాలిఫైడ్ సైనికులు ఉన్నారు, సోల్జర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, గొలాయితుని చూసి వెనకజ్జ వేశారు. కానీ దావీదు ఏం చేశాడు, గొలాయితుని చూసి ఒక అడుగు ముందేశాడు. సో దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. సో చాలాసార్లు ఏమవుతుందంటే, పాస్టర్ ఏదైనా ఒక విషయం చెప్పినా, ఆఫీస్లో ఏదో ఒక విషయం చెప్పినా, అప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే, అబ్బా ఇంత కష్టమా, ఇది నేను చెయ్యాలా, నాకు అంత టైం లేదు, నేను చేయలేదని చెప్పినప్పుడు ఏమవుతుంది, యూ విల్ మిస్ ద గాడ్స్ ఆపర్చునిటీ. అర్థమవుతుందా? యూ విల్ మిస్ గాడ్స్ ఆపర్చునిటీ. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్, నువ్వు ఒకవేళ పిలువబడ్డావంటే నువ్వు నిజంగా విధేయతగా ఉండాలి, ఒబీడియన్స్లో ఉండాలి. దావీదు తను రాజు అవుతాడని తెలుసు, అయినా కూడా తన పని తను మానుకోలేదు. సో 4, ఓకే. సో నా వెన్ డేవిడ్ వచ్చాడా, గొలాయితుని చూశాడా. సో గొలాయితుని చూసిన తర్వాత తను ఏమన్నాడు, నేను ఇతన్ని చంపగలుగుతాను. ఎలా చంపగలుగుతాను, ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? తను గిటార్ ప్లే చేసి మళ్ళా వచ్చి ఆ షీప్స్ గొర్రెల్ని చూస్తున్నప్పుడు అక్కడ ఒకసారి సింహం వచ్చింది, అప్పుడు ఒకసారి బియర్ ఏమంటారు, ఎలుగుబంటి వచ్చింది. ఆ రెండుని ఎవరు చంపారు, దావీద్ చంపాడు. ఎలా చంపాడు, చీల్చేశాడు. ఇప్పుడు దావీదు గొలాయితుని చూస్తున్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, దావీదుని దేవుడు ప్రైవేట్గా సిద్ధపరిచాడు. సో ఇప్పుడు గొలాయితుని చూసిన తర్వాత తనకు భయం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ సింహాన్ని చంపేసిన, ఎలుగు వంటిని చంపేసిన, నువ్వెంతయ్యా నా కాడ, నిన్ను కూడా చంపేస్తా. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే. సో గాడ్ ప్రిపేర్స్ యూ ఇన్ ప్రైవేట్. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు యువర్ సోర్స్, కమ్ బ్యాక్ వేర్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద వర్డ్. యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు ద పొజిషన్ వేర్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ. సో చాలామంది ఏంటంటే స్టేజ్ మీదకి రావాలి, చాలామంది ఏంటంటే 100 మందికి కనపడాలి, చాలామంది ఏంటంటే 100 మంది నన్ను పొగడాలి, దీంట్లోనే వాళ్ళు సరిపడుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడికైతే తిరిగి రావాలో అక్కడికి రావట్లేదు. ఒకవేళ ఇలా మన జీవితం ఉంటే దేవుడు మన జీవితంలో కార్యము చేయటము చాలా కష్టము. ఓకే. సో ఇప్పుడు దావీదు చూస్తాడా, చూసిన తర్వాత ఏం చేస్తాడు, సౌలు పిలుస్తాడు, టేక్ మై ఆర్మర్ అంటే నా జాకెట్ తీసుకో, నా తల్వార్ తీసుకో, నువ్వు వెళ్ళు అంటాడు. ఇప్పుడు దావీదు ఏమంటాడు, ఇది చాలా భారంగా ఉందయ్యా, నా వల్ల కాదు, ఇది నాకు వచ్చిన విద్య నాకు తెలుసు. ఏంది స్లింగ్ షాట్, రాళ్ళు తీసుకుంటాడు, వెళ్తాడు. సో వాట్ హ్యాపెండ్ చెప్తున్నాను కదా, రాజు సౌల్ దావీదుకి ఏమి ఇచ్చాడు, తన బట్టలు వస్త్రాలు ఇచ్చాడు. కానీ డేవిడ్ దాంట్లో కంఫర్టబుల్గా లేడు. సో డేవిడ్ ఏం చేశాడు, తీసేశాడు, తనకు తెలిసిన విద్య తీసుకున్నాడు, రాళ్ళు తీసుకున్నాడు, గిరగిర తిప్పాడు, వేసి కొట్టాడు. సౌల్ గొలాయిత్ కింద పడి చనిపోయాడు. వై ఐఎమ్ టెలింగ్ దిస్, డు నాట్ కాపీ వాట్ అదర్స్ ఆర్ డూయింగ్.